10 లక్షల మందికి ఉపాధి, 20,000 కోట్ల యూట్యూబ్ ఒక వ్యవస్థ. అదేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే, యూట్యూబ్ వీడియోలు, షార్ట్ వీడియోల ద్వారా ఇండియాలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు 10 లక్షలు. నిజమే, గత సంవత్సరం ఏకంగా 21,000 కోట్లను యూట్యూబ్ చెల్లించింది. అది ఎవరికో కాదు, ఇండియన్ క్రియేటర్లకు మాత్రమే. జనం అడిక్షన్ కనిపిస్తోంది. ఎప్పుడైతే మొబైల్ బ్రాడ్బ్యాండ్ చౌకగా అందుబాటులోకి వచ్చిందో, ఇక వీడియోల దూకుడు మొదలైంది. ఇది ఇంకా పెరగబోతోంది. 2021లో 10,000 కోట్లను సంపాదించిన మన క్రియేటర్లు ఇప్పుడు 21,000 కోట్లకు మించి గడించారు. ఇవేమి ఉజ్జాయింపు అంచనాలు, లెక్కలు కావు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో చెప్పినవే. భారతదేశపు క్రియేటర్ ఎకానమీ గురించి పలు కీలక విషయాలను అతను వెల్లడించాడు. నీల్ మోహన్ భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ నేషన్ గా అభివర్ణించాడు. భారతదేశంలోని క్రియేటర్ ఎకానమీని మరింత వృద్ధి చేయడానికి యూట్యూబ్ తరపున రాబోయే 2 ఏళ్లలో 850 కోట్లకు పైగా అదనపు పెట్టుబడిని పెట్టనున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ పెట్టుబడి నైపుణ్యాన్ని పెంచడం, సృజనాత్మకతకు మద్దతు ఇవ్వడం, భారతీయ క్రికెటర్లు ప్రపంచ ప్రేక్షకులను కోరుకోవడానికి సహాయపడటం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన గణాంకాలు ఏంటంటే, గత సంవత్సరంలో భారతదేశం నుండి 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ ను అప్లోడ్ చేశాయి. భారతదేశంలో 15,000కు పైగా యూట్యూబ్ ఛానళ్లు 1 మిలియన్ సబ్స్క్రైబర్ల మైలురాయిని అధిగమించాయి. అంతర్జాతీయ ప్రేక్షకులు గత సంవత్సరంలో భారతీయ క్రికెటర్ల కంటెంట్ ను 45 బిలియన్ గంటలకు పైగా వీక్షించారు. ఇది భారతీయ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా సబ్స్క్రైబర్లు ఉన్న ప్రభుత్వ అధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారని ఆయన ప్రస్తావించాడు. కానీ యూట్యూబ్ మైనస్ పాయింట్లపై కనీస ప్రస్తావన లేదు. అభ్యంతరకరమైన వీడియోలు, వాటి నిరోధం, ఛానళ్ల రద్దు, ప్రక్షాళన వంటి కీలక పాయింట్లను అసలు ఎత్తుకోలేదు. తను అభ్యంతరకరమైన కంటెంట్ లేదా కంటెంట్ మోడరేషన్ వంటి సున్నితమైన అంశాల గురించి చెప్పాల్సి ఉంది. సాధారణంగా యూట్యూబ్ సీఈఓలు తమ ప్లాట్ఫారం పరిశుభ్రత, ప్రామాణికత నిర్వహించడం గురించి మాట్లాడుతుంటారు గాని వాటిని దెబ్బతీసే అంశాల గురించి అసలు మాట్లాడరు. యూట్యూబ్ ఎకోసిస్టమ్ భారతదేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7.5 లక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇది 2021 నాటి అంచనా. ఈ సంఖ్యను ఆక్స్ఫోర్డ్ ఎకనామిక్స్ సంస్థ చేసిన విశ్లేషణ ఆధారంగా రూపొందించిన యూట్యూబ్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ఈ ఉపాధి క్రియేటర్లు, వారి వీడియోల నిర్మాణ బృందాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు, యూట్యూబ్ చుట్టూ ఉన్న విస్తృత సేవలను ప్రత్యక్ష, పరోక్ష, ప్రేరిత ఉత్ప్రేరకాల ప్రభావాల కలిగి ఉంటుంది. ఈ ఉపాధి క్రియేటర్లు, వారి వీడియోల నిర్మాణ బృందాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు, యూట్యూబ్ చుట్టూ ఉన్న విస్తృత సేవలను కలిగి ఉంటుంది. వందల యూట్యూబ్ ఛానళ్లను స్టార్ట్ చేసిన మన తెలుగు వాళ్ళు కొందరు కోట్లు గడిస్తున్న తీరు చూసి మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానళ్ల యజమానులే కుళ్ళుకుంటున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా. కానీ వాటిల్లో అభ్యంతరకరమైన కంటెంట్ మాటేమిటి? ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.